ధరణి అంశంపై చర్చకు వస్తే బీఆర్ఎస్ అక్రమాలు బయటకు వస్తాయని సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజ్. సరైన చర్చ జరిగితే అన్ని నిజాలు అందరికీ తెలుస్తాయన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అహంకారం వదిలిపెట్టాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య గందరగోళం నెలకొంది. సభ జరుగుతున్న సమయంలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ అందులో ఉన్నారు. సార్ ఏంటి ఆ గందరగోళం, ఏం జరిగింది? మీరు ప్రత్యక్షంగా చూశారు కదా. చూశారు కదా, మీకు లైవ్ కూడా వస్తుంటుంది. వారు కవర్ కాలేదు. ఓకే, వారు ఎంత దౌర్జన్యం అంటే దురహంకారం. వాళ్ళు ఇంకా కూడా మేము తెలంగాణకు మేమే పేటెంట్స్, మాదే తెలంగాణ బీఆర్ఎస్ పేటెంట్, మేమే బ్రాండ్ అంబాసిడర్స్ అనే విధంగా తెలంగాణ మా సొత్తు ప్రజలు తరిమిండ్రు. ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. ప్రజలు చిత్కరించుకున్నారు. మీ ధరణి తెచ్చి ధరణి వల్ల ప్రజలను ఎంత రైతులను ఎంత ఆగమైన పాపం వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. అన్నదమ్ముల మధ్యన కొట్లాట, పక్కని భూమితో కొట్లాట, గ్రామాలలో అంతా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పాపం దిక్కు తోచక రైతులు ఉంటే దానిపైన ఈరోజు ఒక చక్కటి భూమాత పోర్టల్ ఏదైతే తీసుకొని వచ్చారో దానిపైన మా గౌరవ పొంగులేటి మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు ఈరోజు చర్చ పెడితే, అది కాకుండా ఏదైతే ఈ రేస్ కేసులో 55 కోట్లు దిగమింగిన ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుడు ఎలియాస్ కేటీఆర్ ట్విట్టర్ టిల్లు మేము ఏదో పెద్ద పొడిచినాం, తెలంగాణకు లాభాలు తెచ్చినాం, నెల్సన్ కంపెనీ 700 కోట్ల లాభం వచ్చిందని చెప్తున్నాడు. చూపెట్టాలి కదా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏమేమి ఉన్నాయో. గవర్నర్ ఇట్ సెల్ఫ్ గివెన్ ద పర్మిషన్ టు ప్రాసిక్యూట్ ద కేసు అని చెప్పారు. అంటే కేసు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పిండ్రు. మీరు ఐపీఎస్ ఆఫీసరు అంటే రాష్ట్రంలో ఉన్న గందరగోళం సృష్టించాలన్న కుట్ర అట్లాంటిది ఏమైనా చేస్తారా? అదే కదా, వాళ్ళు కావాలని ఒకడేమో అగ్నిగుండం చేస్తాం తెలంగాణ అని అంటాడు, ఒకడేమో డబ్బులు పంచిండు. ఏదైతే కేటీఆర్ బినామీ ఉన్నాడో ప్రతి మండలానికి ₹1 చొప్పున పంపి కేటీఆర్ అరెస్ట్ చేస్తే మొత్తం అగ్నిగుండం జరపాలి అనే ఒక సమాచారం వచ్చింది. తప్పనిసరిగా అలాంటి వారిపైన పోలీస్ వ్యవస్థ, మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉన్నది, పటిష్టంగా ఉంది. ఎవరిని కూడా ఉపేక్షించదు, చట్టం తన పని చేసుకుపోతుంది. ఇలాంటి విధవ ఆలోచనలతో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఇప్పటికైనా మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. వెళ్ళొచ్చి మీకు పలుమార్లు అధ్యక్షుడు సమయం ఇచ్చిండు, మీకు చర్చ పెడతాం, ఫస్ట్ ఏదైతే రైతుల కోసం ఇబ్బంది పడుతున్నారో దానిపైన చర్చించంటే లేదు మా కేటీఆర్ హీరో, మా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు, మా కేటీఆర్ తెలంగాణ అంబాసిడర్, మా కేటీఆరే మొత్తం అంటే అబద్ధాన్ని ఎంతసేపు నిజం చేసేట్లా వీళ్ళు గొప్ప ఘనకార్యులు. వారి యొక్క బిహేవియర్ సరే, తెలంగాణలో అందరిని తిట్టిండ్రు, లంజోడక అన్నారు, రాస్కెల్స్ అన్నారు, ఆఫీసర్ల మీద దాడి చేసినారు, అప్పుడు హీరోలు అయిపోయారు. నిన్న కూడా నిండు సభలో యూజ్లెస్ ఫెలో అంటే ఆ దురహంకారం ఇంకా తగ్గలేదు, ఆ పొగరు ఇంకా అట్లనే ఉన్నది. కాబట్టి ఇప్పుడన్నా ప్రజలు ఇట్లా జరపండి హరీష్ రావు పదే సలహాలు సూచనలు ఇస్తున్నారు. అవి మంచిగా అంటే స్పీకర్ విషయంలో ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు స్పీకర్ గారు ప్రతిసారి మాకంటే ఎక్కువ సమయం వాళ్ళకే కేటాయిస్తున్నారు. మేము కొత్త సభ్యులమైనా కూడా మేము చేతులెత్తి అయ్యా మాకు కూడా ఇవ్వండి, ఏదైతే హైడ్రా పైన కానివ్వండి ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మేము మాట్లాడడానికి మేము రిక్వెస్ట్ చేసినా కూడా లేదు. ప్రతిపక్ష నాయకులు సూచనలు, వాళ్ళు 20 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, 21 ఇండస్ట్రీ హీరో కాబట్టి ఆయనతో సూచనలు తీసుకుందామని స్పీకర్ గారు ఎక్కువ సమయం వారికే కేటాయిస్తున్నారు. అలాగే అక్బరుద్దీన్ గారికి, బీజేపీ నాయకులకు వాళ్ళే సమయం అంతా తింటున్నారు. ఈవెన్ మాకు సమయం దొరకలేదు. రాత్రి ప్రజల కోసం మేము రాత్రి 11:30-12 గంటల వరకు మేము సభలో ఉన్నాం. సభలో ఉండి కొన్ని బిల్లులు పాస్ చేసినాం. ఈరోజు మంచి ఒక ఏదైతే పోర్టల్ ధరణి అనే పోర్టల్ తెచ్చి అందరినీ ఒక కుటుంబమే లాభపడ్డది. 1000 ఎకరాలు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు మింగిన దిశగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క రైతులకు మేలు చేద్దామని ఈరోజు మంచి చర్చకు స్పీకర్కి చెప్పారా అంటే చర్యలు తీసుకోండి, ఈ సభ ఇట్లా వెళ్తే జనాలకు రాంగ్ మెసేజ్ వెళ్తుందని? మా ముఖ్యమంత్రి గారు ఒక్కరే చెప్పారు, మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి, మిమ్మల్ని సస్పెండ్ చేయం, మీరు నిండు సభలో కూర్చోండి, మాట్లాడండి, చర్చించండి, రాండి, దమ్ముంటే రాండి అంటే వారికి ధైర్యం లేదు. వారి తప్పులు గురుగింజ ఉంటుంది కదా, గురువింద గింజ కింద నల్లతనం కనబడదు, పైన ఎర్రతనమే కనబడుతుంది. సో వాళ్ళ తప్పులు వాళ్ళకి కనపడాలి, వారి తప్పులు తెలుసుకోవాలి, ప్రజలు కూడా గుర్తించాలి. కానీ ఎంతసేపు మేమే న్యాయమైన వాళ్ళం, మేమే తెలంగాణకు న్యాయం చేయగలుగుతాం, ప్రజలకు మోసం చేస్తున్నారు మీరు అనే విధంగా వాళ్ళు కేటీఆర్ ఏం చేసుకుంటారు? నా ఎన్టీకే కూడా పీకలేనని స్టేట్మెంట్ ఇచ్చిండు. నువ్వు ఎన్టీకే కూడా పీకలేనని ఎందుకు భయపడుతున్నావు? రా, పోయి కోర్టులో నిలబడు, సమాధానం చెప్పు. ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎఫ్ఐఆర్ కాగానే భయపడుతున్నందుకు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు. నువ్వు ఏదైతే చేసినావో, ఏదైతే రూల్స్కి ఆకృతం ఇచ్చినావో, ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ నువ్వు తుంగలో తొక్కి నీ ఇష్టారాజ్యంగా ఏదో నీ అబ్బ సొత్తు అన్నట్టు చేసినావో, ఇది అబ్బ సొత్తు కాదు, ప్రజల సొత్తు. 55 కోట్లు అనేది ఎంతో మంది
ఇండ్లు లేక నిరుపేదలు గుడిసెలు లేక ఉన్నారు, వాళ్ళు గుడిసెలలో ఉంటున్నారు. వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నాం. అసెంబ్లీ అనేది ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి అక్కడ మేము ఉండి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది, వాళ్ళకి న్యాయం చేసిన బాధ్యత మా పైన ఉన్నది. 55 కోట్లు దిగమింగి 700 కోట్లు లాభం వచ్చిందంటుండ్రు. చూపెట్టు, లెక్కలు ఎక్కడున్నాయి చూపెట్టు, ఏ ఖాతాలు పడ్డాయి 700 కోట్లు నెల్సన్ కంపెనీ వాడు చెప్పాలి కదా. మా డిమాండ్ ఏంటంటే మీరు ఏదైతే అరాచకాలు చేస్తున్నారో, లగచర్ల కూడా చూసాం. నా 35 ఏళ్ల సర్వీసులో ఏ కలెక్టర్ గారి పైన దాడి చేసిన సందర్భాలు లేదు. పోలీసుల మీద అప్పుడప్పుడు రాళ్ళు వేస్తుంటారు. సరే, అది దట్ ఈస్ డిఫరెంట్. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేవాళ్ళం కాబట్టి మా మీద వేస్తారు, అది డిఫరెంట్ పోలీస్ సర్వీస్లో ఉన్నప్పుడు. కానీ కలెక్టర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉంటాడు, ప్రజల క్షేమం కోసం ప్రభుత్వానికి తీసుకుపోతాడు. అలాంటి కలెక్టర్ల మీద, అంటే ఒక మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్ మీద దాడి చేసిందంటే దానికి వెనకాల కుట్ర ఎంత ఉన్నదో. అమాయకమైన గిరిజనులను ముందర పెట్టి పాపం వాళ్ళకి ఏం తెలియదు, అభశుభం తెలియదు గిరిజనులకు. కలెక్టర్ కాదు ఏదో అని చెప్పి మాయమాటలు చెప్పి వారిపైన దాడి చేయించారు. ఇలాంటి దాడి మళ్ళొకటి కాబడుతుంది. ఒకడేమో అగ్నిగుండం చేస్తాం తెలంగాణ అని అంటాను. చెయ్యి, తోలు తీసి పోలీసులు ఊరుకోరు. తెలంగాణ పోలీస్ స్ట్రాంగ్ ఉన్నది, తప్పనిసరిగా చట్టం తన పని చేసుకుపోతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. అంటే ఇది నాగరాజ్ సార్ చెప్పేది. అయితే ఇందులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సభ్యులు కాంగ్రెస్ సభ్యుల కంటే బీఆర్ఎస్ సభ్యులకే ఎక్కువ సమయం స్పీకర్ ఇస్తున్నారు, ఆ విధంగా గౌరవిస్తున్నారు, వాళ్ళే సద్వినియోగం చేసుకోవట్లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.